అందరికీ వందనములు. గేట్వే మినిస్ట్రీస్ వారి ద్వారా ది మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వినుటకు ప్రేమతో ఆహ్వానించుచున్నాము. పరిశుద్ధాత్మని ప్రేరణతో అనేక చోట్ల దేవుని పనిలో అద్భుతముగా వాడబడుచు అనేక ఆత్మల రక్షణకు అనేక కుటుంబములు దేవునిచే ఆశీర్వదించబడడానికి కారకులైన రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో వర్తమానము అందించెదరు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామాన ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అద్భుతమైన సమయాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని అనే అంశం గురించి కొద్ది నిమిషాలు లేఖన గ్రంథాలు చూద్దాం. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ బిడ్డలుగా ఎదగాలంటే ఈ భూలోకంలో మనం ప్రార్థనా విజ్ఞాపనలో కన్నీళ్లు జోడిస్తే దేవుని యొక్క సన్నిధిలో మనం ఫలవంతమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతూ ఉంటాం. ఇలా కన్నీళ్లు విడిచిపెట్టి ప్రార్థించినటువంటి అనేక మందిని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఈ దినాన్ని బట్టి మనకున్న సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు హిజ్కియా గురించి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలలో పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడినది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. పరిశుద్ధ లేఖనాల్లో ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా ఏదో రూపంలో వాక్యం చదువుతున్నప్పుడు తనకు అనుగుణమైనటువంటి వాక్యంతో మాట్లాడుతున్నాయి. అయితే వినగలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి హృదయం మనకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ లేఖనాలను మన జీవితాల్లో అన్వయించగలుగుతూ ఉంటాం. హిజ్కియా యొక్క జీవితంలో మనం మొట్టమొదటిగా పరిశీలించినప్పుడు అతను గొప్ప రాజు అయి ఉన్నాడు. 18వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు 2వ రాజుల గ్రంథంలో అతని దేవుడు 25 సంవత్సరములప్పుడే యూదా గోత్రికుడిగా గొప్ప రాజుగా చేసినటువంటి స్థితిని చూస్తూ ఉంటాం. ఆ 18వ అధ్యాయంలోనే 5వ వచనంలో హిజ్కియా గురించి ఒక ఉన్నతమైన మాటను దేవుడు అంటూ ఉంటాడు. దాన్ని చూద్దాం. అతడు ఇజ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అంటే ఇతని యొక్క భక్తి జీవితాన్ని కూడా పరిశుద్ధ లేఖనాలు వర్ణిస్తున్నాయి. హిజ్కియా దేవుని దగ్గర ఏ విధంగా ఉండేవాడంటే మన లేఖన గ్రంథాలు చదువుతున్నప్పుడు అతని లాంటి విశ్వాసము గలవాడు ఆ రాజులలో ఎవరు లేడని దేవుని వాక్యం మనకు వినిపిస్తుంది. అయితే హిజ్కియా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు మరి యాషారు రాజు గారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం యొక్క బంగారాన్ని వెండిని ఎలాగైతే ఇచ్చాడో మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే దేవునికి ఎంత విశ్వాస పాత్రుడు ఉన్నవాడు ఏ విధంగా అవిధేయుడు ఉన్నాడో మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఈ అంశాన్ని ఎరిగినటువంటి మనం లేక నూతనంగా వింటున్నటువంటి దేవుని కుమారులైన వారు కుమార్తెలైన వారు గమనించవలసింది ఏమిటంటే హిజ్కియా గొప్ప భక్తిపరుడని, ఆ విధంగానే గొప్ప రాజని, ఆ విధంగానే అతని లాంటి విశ్వాస జీవితం గల రాజులు ఆ వంశములోనే దేవుడు లేడని చెప్పగలిగాడు. అయితే ఒక దినాన్ని ప్రవక్త ద్వారా యెషయా ద్వారా కౌరుపెట్టినట్టు కబురు ఏమిటంటే నీ గడేలు భూమి మీద ముగిశాయని. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు మరణానికి లోనవుతున్నావని. ఆ సందర్భంలో దేవుని దగ్గర యథార్థముగా ప్రార్థిస్తున్నటువంటి హిజ్కియాని మనం చూడగలుగుతూ ఉంటాం. యథార్థ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అలాంటి ప్రార్థనలోనే కన్నీళ్లు విడుచుట చూచితిని అని దేవుని యొక్క వాగ్దానం కనబడతా ఉంది. అదే వాక్య భాగాలలో మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నట్టుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ ప్రార్థన అంటే హిజ్కియా యొక్క ప్రార్థనలో మనకు ఒక స్పష్టత కనబడతా ఉంటుంది. కొన్ని అంశాలు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను హిజ్కియా గారు జ్ఞాపకం చేస్తున్నారు. తన ప్రవర్తన విధానాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. అద్భుతమైందండి ఈ ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే దేవుడు నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితినని గొప్ప వాగ్దానాన్ని, ఆ విధంగానే
తన యొక్క వయసును ఆయన పెంచడం, లేక తన యొక్క జీవితాన్ని భూలోకంలో పెంచడం మనం చూడగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ లేఖనాలలో కన్నీళ్ళు అనే మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తన యథార్థతను ప్రకటించుకునే స్థితిని మనం చూస్తూ ఉంటాం. అందుకనే యోబు గారు అంటున్నట్టుగా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఈ మాటలు మనం చూసినట్లయితే మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క సన్నిధి, మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు ఆధిపత్యనిచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారి యొక్క ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. ఈ ప్రార్థన నిజంగా రాజైన వాడు, అతని లాంటి వాడి భూలోకంలో విశ్వాసంలో ఎవరూ లేడని చెప్పినటువంటి దేవుడు మరలా తన కలిగినటువంటి వ్యాధిని బట్టి తన మరణానికి లోనవుతున్నప్పుడు తన ప్రార్థనా విజ్ఞాపనైన దేవుడు తన యొక్క జీవితాన్ని ఎలాగే భూలోకంలో పొడిగించాడో మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క ప్రార్థనలో ముఖ్యమైనటువంటి భాగాలను మనం చూడాలి. ఆయన ప్రార్థనలో ముఖ్యమైనటువంటి సారాంశాన్ని మనం గ్రహించాలి. మన జీవితం ఈరోజు ప్రార్థనాపరులుగా ఎదుగుతున్నాం. మన జీవితం ఈరోజు అనేకమైనటువంటి కోరికల వలయంలో ప్రార్థన ద్వారా దేవుని తెలియపరుస్తున్నాం. ఇది నిజం కూడా. ప్రార్థన లేదే మన కుటుంబాలు ఆశ్రయించబడవు, ప్రార్థన లేదే ఎవరు దీవించబడరు. ఆ ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనా జీవితం మనకుంది, మన ప్రవర్తన అంతటి మీద ఏలుబడి చేసేటువంటి దేవునికి మన ప్రార్థన ఎంత అంగీకార పాత్రంగా ఉంటుందో ఆలోచించినట్లయితే ఈ దినవాక్యంలో మనం సరైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారుగా మన ప్రార్థనా జీవితాన్ని పెంచుకోగలుగుతూ ఉంటాం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితున్నటువంటి గొప్ప మాట ప్రవక్త ద్వారా ఆ హిజ్కియా తెలుసుకున్నప్పుడు, లేక తన నిజ జీవితంలో దేవుడు తన కన్నీళ్లు చూశాడనేటువంటి అనుభూతి కలిగినప్పుడు ఎంత సంతోషపడి ఉంటాడు కదండి. నిజం దేవుని ప్రియులారా, మన కన్నీళ్ళు ఈరోజు దేవుడు చూచుటకు సిద్ధంగా ఉన్నాడు. మన కన్నీళ్ళ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు తన హృదయాన్ని, తనకున్నటువంటి స్థితిని నా మీద లేక మన మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక కన్నీళ్లు విడిచి ప్రార్థన దేవునికి ఇష్టమైందని మనం గ్రహించాలి. నువ్వు ఎలాంటి వాడవైనా, గొప్ప ధనికుడివైనా, వ్యాపారవేత్తవైనా, ఈ లోకంలో బాగా చదువుకున్నటువంటి సంపన్నుడివైనా, లేక బాగా నీ స్థితిగతులు మెరుగ్గా ఉన్నవాడవైనా, ఈ దినాన్ని ఆలోచించవలసింది ఏంటంటే నీ కన్నీళ్లు దేవునికి కావాలనే సంగతిని గమనించాలి. అందుకనే దావీదు భక్తుడు తన కీర్తనలో 34వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం అంటే దేవుని ప్రియులారా, కోరికల వలయమైనటువంటి హృదయం, దేవుని కార్యాలు చేసేటువంటి హృదయం కావాలని కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు, లేక ఎవరినైనా మనం ఆదరించినప్పుడు, మన మీద చెడ్డగా మాట్లాడినప్పుడే మన మనసు విరిగిపోయిందని, నలిగిపోయిందని ఈ లోక సంబంధంగా మాట్లాడతాం. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఒకడున్నాడు. మన కన్నీటిని, మన ప్రార్థనను ఆలకిస్తూ అద్భుతమైన కార్యాలు చేయాలని యోచిస్తున్నటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే విరిగిన హృదయం గలవారిని కోరుకుంటున్నాడు. నలిగిన హృదయం గలవారిని ఆయన రక్షించుననే మాట ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినం మనం ఎక్కడ వారమైనా సరే ఆలోచించవలసింది ఏమిటంటే, విరిగి నలిగినటువంటి హృదయాన్ని నేను దేవునికి ఇవ్వగలుగుతున్నానా అనేది, నలిగినటువంటి మనసుతో దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తున్నానా. ఎక్కడైతే విరిగి నలిగినటువంటి హృదయం ఉంటుందో అక్కడ కన్నీళ్లు ఉంటాయండి. అందుకనే భక్తుడు లేక దావీదు రాజుగా తన ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తున్నప్పుడు తన పరుపు తేలిందని మన దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. ఆ భక్తుడే రాస్తున్న మాట ఏమిటంటే, ఆ రాజే ఈరోజు మనకి చెప్తున్న మాట ఏమిటంటే, కన్నీరు విరిగేటటువంటి నలిగినటువంటి హృదయము మనకు కావాలని కోరుకుంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథకర్తే 145వ కీర్తన 18వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు, తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ చేస్తున్నాడండి, తనకు నిజముగా మొరపెట్టేవారని. చాలామంది తమ బాధను బట్టి మొరపెడతా ఉంటారు, చాలామంది తమ కలిగినటువంటి సమస్యను బట్టి మొరపెడతా ఉంటారు. ఈరోజు మొరలు వినే దేవుడు, సమస్యలు తీర్చే దేవుడు. అంతకన్నా అద్భుతం ఏమిటంటే తనకు నిజముగా మొరపెట్టేవారు ఎవరు అని మనం ఆలోచిస్తే, నలిగినటువంటి హృదయం కలవారు, విరిగినటువంటి మనసు కలవారు. ఈ హృదయాలు కావాలి, ఈ మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు నిజంగా మన మొర ఆయన ఆలకించేటట్టుగా ఉంటుంది.
హిజ్కియా జీవితంలో తను చేసిన అపరాధాన్ని ఒప్పుకున్నాడు, తప్పు చేసినటువంటి స్థితిని తెలియపరిచాడు. ఆ విధంగానే తను చేసినటువంటి ఘనమైన కార్యాలను హెచ్చిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో తన నడవడికను వ్యక్తీకరిస్తున్నాడు. ఎంత నమ్మకమైన వాడుగా నీ దగ్గర పెరిగానో, ఎంత నమ్మకమైన వాడుగా నీ సన్నిధిలో నేను ఉన్నానో అని తన జీవితాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలమైన మనం ఈరోజు నిజంగా ఆలోచించాలి. ఆయన చెప్తున్న మాటల ప్రకారంగా తనకు నిజముగా మొరపెట్టే దేవుని పిల్లలుగా ఉండాలి. అంటే మన ప్రార్థన నిజమైనదిగా ఉండాలి. ఎవరో బలవంతం చేస్తున్నారని, ఏదో సమస్య వచ్చిందని, ఏదో కోరిక వచ్చిందని ఆ కొద్ది రోజులు, ఆ కొద్ది గడియలు, ఆ కొద్ది సమయాలలో నిజమైన ప్రార్థన చేస్తున్నారుగా ఉంటే మన యొక్క జీవితాలలో అసలైనటువంటి ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకుంటాం. కన్నీటి ప్రార్థన దేవుడు వినేవాడు గనుక మన ప్రార్థనా విజ్ఞాపనలు యోగ్యకరంగా ఉండాలి. యెషయా ప్రవక్త గారు రాస్తున్నటువంటి మరొక మాట నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనసు కలిగి వద్దను నివసించుచున్నాను. ఏమండి, పరిశుద్ధ పట్టణములో ఉండే దేవుడు, పరిశుద్ధుడుగా ఉండేటువంటి దేవుడు, నిత్య నివాసైన దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి లేక ఎవరి దగ్గర ఉంటానని చెప్తున్నాడంటే వినయము గల వారి దగ్గరండి. అంటే ప్రార్థనా విజ్ఞాపనలో విరిగినటువంటి నలిగినటువంటి హృదయము మనసు కలిగిన వారు ప్రార్థిస్తున్నప్పుడు వారి కన్నీరు ప్రార్థన చూసి దేవుడు వారితో ఉజ్జీవింప చేయుటకును, వారి దగ్గర నివాసము చేయుటకును దేవుడు సిద్ధముగా ఉన్నాడని మనం నమ్మాలండి. ఈరోజు వాక్యం ఇచ్చిన మీరు ఎవరైనప్పటికీ, ఎక్కడి వారైనప్పటికీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి. విరిగినటువంటి హృదయము దేవునికి కావాలి, నలిగినటువంటి మనసు దేవునికి కావాలి, నిజమైనటువంటి ప్రార్థన కావాలి, నిజమైనటువంటి కన్నీరు కావాలి. పరలోకములో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఘనుడైనటువంటి దేవుడు, నిత్య నివాసైనటువంటి దేవుడు నీ దగ్గర నివాసం చేయడానికి ఒక అవకాశం నువ్వు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాడు. ఆ అవకాశం ఎలాగంటే దేవుని ప్రియులారా, నీ కన్నీరు ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా విరిగినటువంటి మనసు, నలిగినటువంటి హృదయం నీవు దేవుని దగ్గర పెడితే ఖచ్చితంగా ఆ దేవుడు నీతో నివాసం చేస్తాడు. నిజాన్ని గమనించాలి. దేవుడే మనతో నివాసం చేస్తుంటే మనకి ఏమి ఉంటాయండి? ఇంకా ఏ కోరికలు కావాలండి? ఆ దేవుడు మన పక్షంగా ఉంటాడండి. సాతానుగాడు మన దగ్గరికి రాకుండా, ఏ వ్యాధి మన దగ్గరికి రాకుండా, ఏ బాధ ఈ భౌతిక సంబంధంగా మనల్ని తాకనకుండా మనల్ని కాపాడు దేవుడు ఆయన మాత్రమే. అందుకని లేఖన గ్రంథాల్లో నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడని. నీతో నివాసం చేస్తున్న దేవుడు నీ కన్నీరు వింటున్నప్పుడు నీ కన్నీరు యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. నీ కన్నీరు చూస్తున్న దేవుడు వృధాగా నిన్ను వదిలేసేవాడు మాత్రం కాదని లేఖన వచనాలు తెలియపరుస్తున్నాయి. అందుకనే ఇదే వాక్య భాగంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనంలో మరొక మాటను మనం చూద్దాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపింతును, వారిలో దిక్కించి వారిని ఓదార్దును. ఈ వాక్యం చూడాలండి. ఓదారుస్తాడంటండి దేవుడు. దేవుడు ఓదార్చేవాడటండి. ఈ భూలోకంలో ఎంతమంది దుఃఖ సాగరంలో ఉంటున్నారో, ఈ భూలోకంలో కుటుంబ వ్యవస్థలో మనకున్న కోరికలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న నష్టాలను బట్టి మరి దేవుడు సాతానుగాడిని ఎదిరించే పిల్లలుగా మనం తయారు చేసినప్పుడు, సాతానుగాడికి మనం లొంగిపోతున్నప్పుడు వాడు చేసే ప్రతిక్రియ మనల్ని అవమానభరితులుగా చేస్తుందండి. ఇలాంటి శోధనలో ఉన్న మనలను దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబ వ్యవస్థ ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి మాటను నీకు సెలవిస్తున్నాడు. నేను వారి ప్రవర్తన చూచి తిని. ఈరోజు నిజంగా దేవుడు నువ్వు కన్నీటి ప్రార్థన విడుస్తున్నప్పుడు ఆయన చూసేటిది ఏమిటంటే నీ ప్రవర్తన. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నీ ప్రవర్తన నేను చూస్తున్నాను. నీ ప్రవర్తనలో నిజమైనటువంటి కన్నీళ్లు ఉన్నవో లేవో దేవుడు ఈ దినాన్ని పరిశీలిస్తున్నాడు. దుఃఖములో బ్రతుకుచున్న మనలను వార్దార్చడానికి సిద్ధము గల దేవుడైన, నీతోనే నివాసము చేయగల దేవుడు. ఎవరైతే వాక్యం వింటున్నారో వారు జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. దుఃఖమునకు కారణమైన సాతానును తరిమివేసే దేవుడు, నీ అనారోగ్యానికి కారణమైన సాతానును, నీకున్నటువంటి స్థితిగతులో
నీకున్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు లాభాన్ని సమకూర్చే దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతుడిగా ఉన్నావేమో నిన్ను వాదార్చడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఇదిగో సెలవిస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, అంటే నీ ప్రవర్తన అంతటిని నేను చూచితిని. మహోన్నతుడును గనుడనే నిత్య నివాసైనటువంటి దేవుణ్ణి నీతోనే నివాసము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారికైనను ఆదరించుటకు శక్తి గలవరమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. బహుశా పౌలు గారు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని యేసయ్యను కలిగిన తర్వాత పొందినవాడు. అంతకుముందు స్వేచ్ఛాజీవి, యేసయ్యను నమ్మిన వారిని ద్వేషిస్తూ హింసిస్తూ చంపేసేవాడు. అలాంటి వ్యక్తి యేసయ్య శ్రమలలో పాలివాడగిన తర్వాత ఈ కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారికి ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు. దుఃఖములో ఉన్న నీవు, శోధనలో ఉన్న నీవు, ఒకవేళ నిజముగా దేవుడు నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితినని ఈ దినాన్ని నువ్వు సెలవిస్తే అనేక మంది శ్రమలలో ఉన్న వారికి ఆదరణగా దేవుడు నిన్ను తయారు చేస్తాడంటాడు. ఎంత అద్భుతమైందండి. మనము సంఘం అనేటువంటి వ్యవస్థలో పెరుగుతున్నాం. క్రీస్తు యొక్క శరీరంలో మనం పెరుగుతున్నాం. అవయవాలైనటువంటి మనము ఒకరి కుటుంబానికి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరి పరిచర్య కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరికొకరు సహకారాలు అందించుకునేటువంటి స్థితిలో ఈ దేవుని వాక్యము ద్వారా ఈ లోకములో పరలోకమును వ్యాప్తి చెందిస్తున్న వారం. ఈ పరలోక నివాసులమైనటువంటి మనకు భౌతిక సంబంధమైనటువంటి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రమలలో అనుభవం కలిగి, ఈ శ్రమలలో అనుభవిస్తూ అనుభవాన్ని సంపాదించినటువంటి మనము ఈ శ్రమలలో అనేక మందిని ఆదరణకర్తలుగా ఉంటాం. అందుకని పరిశుద్ధాత్మ లేఖనాలు సెలవిస్తున్న ప్రకారంగా విరిగినటువంటి హృదయము, నలిగినటువంటి మనసు కలిగిన వాడు కన్నీళ్లు విడుచుతాడు, వాడి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారితో నివాసము చేయు దేవుడు అనేక మందిని ఆ నివాసము చేయడానికి మనలను పురుగొల్పేటటువంటి దేవుడు. ఈ దిన ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు నీ ప్రవర్తన లేక నా ప్రవర్తన అంతా చూసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచిస్తున్నావా? శ్రమలలో ఉన్నానని ఒకవేళ దేవుని దగ్గర నీ ప్రార్థనా విజ్ఞాపనలు తగ్గించావేమో, శ్రమలలో ఉన్నానని కన్నీరు ప్రార్థనను నువ్వు తగ్గించావేమో. హిజ్కియాకు సెలవిస్తున్న మాటే ఈరోజు నీకు కూడా సెలవిస్తున్నాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని. కన్నీళ్లు విడుచుట చూస్తే దేవుడు నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు పొందుతామో. అందుకని పౌలు గారు అంటున్నారు, మేము శ్రమ పడ్డాం, మా శ్రమలలో ఆదరణ దేవుడే, మా శ్రమలలో ఆదరణ యేసుక్రీస్తే. ఈ శ్రమలు ఈ భూలోక సంబంధమైనవి. ఈ శ్రమలు ఈ భూలోకాలలో మనలను సాతానుగాడు దేవుని దగ్గర నుంచి దూరము చేయడానికి వచ్చే శ్రమలు తప్ప, మనం నిజంగా ఆలోచిస్తే యేసయ్య దీవులలో మనం పెరుగుతూ ఉంటాం. యేసయ్యకు మాదిరికరమైనటువంటి దేవుని పిల్లలుగా, యేసయ్యకు జ్యేష్ఠ సహోదరులుగా ఈ లోకంలో మనం పెరుగుతామని వాక్యం సెలవిస్తుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధ లేఖనాలు చదివిస్తున్న మాటను మనం చూసినట్లయితే, కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాళ్ళను బలపరచుడి. మనం చాలా సందర్భాలలో నీరసించిపోతున్నాం. మన కన్నీళ్లు నిజముగా ప్రార్థించే స్థితిలోకి మనకు రాకపోతున్నాం. ఈ దినము ఎక్కడ వారమైనా సరే నీ స్థితి ఏమిటో నీకు తెలుసు కనుక, నిన్ను ప్రేమించే దేవుని యొక్క స్వభావం ఏమిటో నీకు తెలుసు కనుక, నిన్ను ప్రేమించే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు కనుక, నీ ప్రవర్తన ఒకసారి దేవునికి చెప్పగలుగుతా ఉంటావా? హిజ్కియా చెప్తున్నాడు, దేవుని ప్రియులారా, ఇదిగో నేను ఎంత గొప్ప మా కార్యాలు నీ సన్నిధిలో నేను చేశాను, నా ప్రవర్తన ఎంత ఏ విధంగా ఉందో, అయినా నేను ఇప్పుడు తప్పు చేశాను, నన్ను క్షమించగల సమర్థం గలవాడు నీవే, నా జీవితాన్ని పొడిగించగలవాడు నీవే, నన్ను పరలోకమునకు తీసుకువెళ్ళేవాడువో నీవే, నన్ను పరలోక పట్టణంలో చేర్చేవాడువో నీవే, నిన్ను నేనే వేడుకుంటున్నాను, నీవు నన్ను ఒక్కసారి నా కన్నీళ్లను చూచి నాకు నువ్వు ప్రతిఫలం ఇవ్వగలవా అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, నిజాన్ని ఆలోచించండి. మనం ఓడిపోతున్న స్థితిలో దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు, నీ నిరాశను తీర్చే దేవుడు, ఈ లోక సంబంధంగా కృంగిపోతున్నప్పుడు నిన్ను పైకి లేపే దేవుడు,
ఈ లోకం సంబంధంగా ఒకవేళ అపహేళనకు గురవుతుంటే, ఈ లోక సంబంధంగా హేళనకరమైనటువంటి స్థితిలో నీ కుటుంబం కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువర్గం కానీ నిన్ను హేళన చేస్తుంటే, ఈరోజు నిన్ను పైకి లేపే దేవుడు, ఎవరు లేరని ఒంటరితనముతో నువ్వు సతమతమవుతున్నామో నిన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడు. నీ కన్నీళ్లను చూచే దేవుడు ఒకడున్నాడు. ఇది నాని నిజాన్ని గ్రహించాలి. దేవుని ప్రియులైనటువంటి దేవుని కుటుంబంలో పెరుగుతున్నటువంటి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మన అందరం అంటున్నాడు దేవుని ప్రియులారా. పౌలు గారు అంటున్నారండి, కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాళ్ళను బలపరచుడి. అంటే మన ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచమని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాడండి. పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నటువంటి దేవుని పిల్లలు అయితే ఈ దినం వాక్యం ఇచ్చిన మనం నిజంగా మనం ఎక్కడున్నామో దేవుని సన్నిధిలో, మన మోకాళ్ళు ఎక్కడుంటున్నాయో, మన చేతుల యొక్క బలం ఎక్కడుంటుందో నిజాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టువారుగా మనం ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నట్టుగా 126వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఈ మాట మన జీవితాల్లో చాలాసార్లు వింటాం, కానీ మన కన్నీళ్లు గుర్తు రావండి. ఇది నిజం. మన సేవా జీవితంలో కానీ లేక మన విశ్వాస జీవితంలో కానీ గొప్ప అనుభవం వాళ్ళగా మనం ఉంటాం. కానీ ఎన్నిసార్లు మనం కన్నీళ్లు విడుస్తున్నాం? ఆనందమైనవి కావాలని కోరుకుంటాం, సంతోషమైనవి కావాలని కోరుకుంటాం, సంతోషకరమైనటువంటి కార్యాలు మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరగాలనే కోరుకుంటున్నాం. నిజం, అది భూలోక సంబంధంగా కూడా గొప్ప భాగ్యం. దేవుణ్ణి అడిగితేనే మనకి సమస్తమును దయచేయగలరు. దేవుణ్ణి అడగాలంటే మొట్టమొదటిగా ఆయన కోరుకుంటుంది ఏమిటంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు. నువ్వు ఏ మాట అయితే దేవుని సన్నిధిలో విత్తుతున్నావో, నువ్వు ఏ మాట అయితే దేవుని సన్నిధిలో మాట్లాడాలనుకుంటున్నావో, నువ్వు ఏ మాట అయితే దేవుని దగ్గర సమాధానం కావాలని ఆశపడుతున్నావో, అది నీ చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, నీకున్న వ్యాధి అయినా, శోధనైనా, నీవు ఏ మొక్కను లేక ఏ స్థితిలో ఆ మాటను విత్తుతున్నావో ఆ కన్నీళ్లు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. సులభమైనటువంటి కన్నీళ్లు కాదు. దేవుని సన్నిధిలో మోకాళ్ళు అనగానే మన బాధలు జ్ఞాపకం వచ్చి విశ్వాస జీవితంలో ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటాం. బాధలను బట్టి ఏడిస్తే ప్రయోజనం లేదండి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నా కొరకు రక్తాన్ని చిందించాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి నా కొరకు వచ్చాడు అన్న ఆత్మీయ అనుభవం కలిగినటువంటి కన్నీళ్లు నువ్వు విత్తితే నువ్వు సంతోషం గానముతో పంటను కోసెదవు. నీ గృహము సంతోషముతో ఉంటుంది. నీ వ్యాధి, బాధ, శోధన, నీకున్న స్థితి మెరుగుపడుతుంది. ఈ దినాన్ని వాక్యమించున్న నీవు గ్రహించవలసింది ఏమిటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిరనే గొప్ప మాటను దేవుని సన్నిధిలో దేవునికి జ్ఞాపకం వచ్చేలాగా నీ ప్రార్థన ఉండాలని. ఒకరోజు యేసయ్య గారు ఏడుస్తారండి. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుందండి. చాలామంది విశ్వాస జీవితంలో ఈ యొక్క లాజరు గారి సహోదరులు లేక మార్త మరియమ్మలాగానే యేసయ్యను ఏడ్చిపించే స్థితిలోకి మనకు వెళ్తున్నాం, కానీ మనము యేసయ్య సన్నిధిలో ఏడ్చే స్థితిని ఎరగకున్నామండి. ఇది నిజం, గమనించాలి. యేసయ్య ఉండగా అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య ఉండగా అనేకమైన సూచన క్రియలు చేశాడు. యేసయ్య ఉండగా వారితో అనేకమైన సంగతులు ఎరిగిన వారు. సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపుతాడనే స్థితిని, ఆయన నిద్రిస్తున్నాడని చెప్పే స్థితిని తాముగా గ్రహించలేనప్పుడు యేసయ్య ఏడ్చాడండి. నువ్వు కన్నీళ్లు విడిచితే నేను చూస్తానని చెప్తున్న దేవుడు ఈరోజు ఆయనను ఏడ్పించే స్థితిలో మనం ఉండకూడదండి. మన సమస్య ఏదైనా సరే ఆయనకి తెలియపరచాలి. ఆయనకు విరిగినటువంటి లేక నలిగినటువంటి హృదయము, మనసు కావాలని కోరుకుంటున్నాడు. దాని ద్వారా ప్రార్థిస్తే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడండి? దాని ద్వారా ప్రార్థిస్తే ఎందుకు మనం బహుమానం పొందాం? మన నిజాయితీని, మన ప్రవర్తనను నిరూపించుకునే స్థితి ఈ భూలోకంలో దేవుడు మనకిస్తున్నాడండి. ఒకరోజు యేసు ప్రభు గారు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు, ఆ మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన చూసిన సంఘటన చూసి ఆ పట్టణమును బట్టే వేదన కలిగిన వాడిగా ఉన్నాడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం ప్రకారంగా ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను రాయబడి ఉంటుందండి. ఆ పట్టణం ఎలాగైపోయిందంటే వ్యాపారంతో నిండుకున్నది అయిపోయిందండి. ఆ పట్టణం ఎలాగైపోయిందంటే, ఆ మందిరం ఎలాగైపోయిందంటే ఆకలితో రోకలు అమ్ముకోవడానికి లేక వ్యాపారం చేసుకోవడానికి లేక లాభాన్ని సంపాదించడానికి యోగ్యకరమైన పట్టణంగా మనుషులు తయారు చేశారండి. కానీ ఆ పరలోక పట్టణం అండి, అది పరిశుద్ధ పట్టణం అండి. యెరూషలేము పరిశుద్ధ పట్టణం, యెరూషలేము పరిశుద్ధ మందిరం. ఆ మందిరంలో ఏది జరగాలో అది జరగట్లేదండి.
ఈ దినం మన హృదయాలని ఆలయం చేసినటువంటి దేవుడు, ఈ హృదయాలలోనే దేవుడు నివసించాలని ఆశపడుతున్న దేవుడు ఈరోజు మన కన్నీరు విడిచుట చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మన వ్యాపారాన్ని పక్కన పెడదాం. ఏమి లాభం యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యకు ప్రార్థిస్తే ఏమి లాభం అనేటువంటి స్థితిని పక్కన పెడదాం. మొట్టమొదటగా మనం ఏం చేస్తున్నామో యేసయ్యకి చెప్పే స్థితిని చూద్దాం. నిజముగా ప్రార్థించేటువంటి దేవుని కుమారులు కావాలండి, కుమార్తెలు కావాలండి. నిజముగా దేవుణ్ణి అడిగితే నువ్వు అనేకమైన అద్భుతాలు పొందుతావు. యేసయ్యని ఏడిపించే స్థితిని మనకు ఉండకూడదండి. అందుకని ఈరోజు వాక్యం వింటున్న మనం నీ ప్రవర్తన నియమావళిని దేవునికి అప్పగించు. నీ యథార్థ స్థితిని దేవునికి చెప్పడానికి ప్రయత్నం చేయి. మరి ముఖ్యంగా నువ్వు దేవుని కొరకు పాటుపడే బిడ్డగా శ్రమలలో ఓర్చుకుని నీరు ప్రార్థన దేవుడికి అప్పగించు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి పని దీవునికరంగా ఉంటుంది. నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని అని దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేస్తాడు. నాతో కలిసి ప్రార్థన చేద్దామా? కృపామయుడ దయగల తండ్రి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి ఈ దినం నాయన నీ వాక్యం చదవడానికి కన్నీళ్లు విడిస్తే మా ప్రార్థన ఆలకిస్తావు, మా కోరికలు మన్నిస్తావు. సమస్తము మా ప్రవర్తన నియమావళి నీ మీద పెడతాం. విరిగినటువంటి నలిగినటువంటి మనసుతో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నేను ప్రార్థనలు ఎక్కివిస్తున్నారో, ఏ ప్రాంతం వారైనా ఎక్కడ వారైనా, వారి కుటుంబ వ్యవస్థను బట్టి వారి మనసును బట్టి మెండైన నిండైన దీవుల బిడ్డలకు అనుగ్రహించి మేలు చేయమని నాతో మాతో మేమందరం కలిసి ఆయన వాక్యం చదవడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన అవసరతల కొరకు మీ ప్రార్థనలు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు అనేక మంది మీ కుటుంబ అవసరతల కొరకు, మీకున్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు. పైన ఇవ్వబడినటువంటి సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థనా విజ్ఞాపనలు తెలియపరచండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీ వెరుదిలో నీవే నా
మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని మా అడ్రస్ రెవరెంట్ విఎస్సి ప్రసాద్ గారు గేట్వే మినిస్ట్రీస్ 82-16-34 బర్మా కాలనీ రాజమండ్రి 533106 ఆంధ్రప్రదేశ్ ఇండియా.